ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు తండ్రి సమానం ఈశ్వర్య సేవాదారులుగా అవ్వాలి. సంగం యుగంలో పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి వస్తారు. ప్రశ్న: ఈ పురుషోత్తమ సంగం యుగమే అన్నిటికంటే మనోహరమైనది, కళ్యాణకారి అయినది ఎలా? జవాబు: ఈ సమయంలోనే పిల్లలైన మీరు ఉత్తములుగా అవుతారు. ఇది కలియుగ అంతిమం మరియు సత్యుగాదుల మధ్య సమయం. ఈ సమయంలోనే పిల్లల కొరకు తండ్రి ఈశ్వర్య యూనివర్సిటీని తెరుస్తారు. ఇక్కడ మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి యూనివర్సిటీ కల్పమంతటిలో ఎప్పుడూ ఉండదు. ఈ సమయంలోనే సర్వులకు సద్గతి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చుని ఉంటూ ఒకటేమో మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే వారు పతిత పావనులు. వారిని స్మృతి చేయటం ద్వారానే పావనంగా సతో ప్రధానంగా అవ్వాలని మీ లక్ష్యం. సతో వరకు మాత్రమే అవ్వాలనే లక్ష్యం కాదు, సతో ప్రధానంగా అవ్వాలి. కనుక తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. అంతేకాక స్వీట్ హోమును కూడా స్మృతి చేయాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ వారసత్వం సంపద కూడా కావాలి. కనుక స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి, ఎందుకంటే ఇది ప్రాప్తి అవుతుంది. మనం తండ్రికి పిల్లలుగా అయ్యాము. తండ్రి ద్వారా శిక్షణ తీసుకుని నెంబర్ వార్ పురుషార్థానుసారం స్వర్గానికి వెళ్తామని మీకు తెలుసు. మిగిలిన జీవాత్మలందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇంటికి అయితే తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు ఇది రావణ రాజ్యమని కూడా పిల్లలకు అర్థమైంది. దీని పోలికగా సత్యుగానికి రామరాజ్యమని పేరు ఇవ్వబడుతుంది. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి. వీరిని సూర్యవంశస్థులు, వారిని చంద్రవంశస్థులు అని అంటారు. ఎలాగైతే క్రైస్తవుల వంశం ఒక్కటే నడుస్తుందో అలా ఇక్కడ కూడా ఒకే రాజవంశం ఉంటుంది. కానీ అందులో సూర్యవంశం, చంద్రవంశం 2 ఉన్నాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. తండ్రి కూర్చుని అర్థం చేస్తారు. దీనినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు. స్వర్గస్థాపన జరిగిపోతే ఈ జ్ఞానం అవసరం లేదు. ఈ జ్ఞానాన్ని పిల్లలకు పురుషోత్తమ సంగం యుగంలోనే నేర్పించబడుతుంది. మీ సేవా కేంద్రాలలో లేక మ్యూజియంలో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో సోదరి సోదరులారా, ఇది పురుషోత్తమ సంగం యుగం, కల్పమంతటికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అని తప్పకుండా రాయబడి ఉండాలి. వారికి పురుషోత్తమ సంగం యుగం అంటే అర్థమే తెలియదు. కావున కలియుగ అంతిమం మరియు సత్యుగాదుల సంగమం అని కూడా రాయాలి. కావున సంగం యుగం అన్నిటికంటే మనోహరమైనదిగా, కళ్యాణకారిగా అయిపోతుంది. నేను పురుషోత్తమ సంగం యుగంలోనే వస్తానని తండ్రి కూడా చెప్తారు. కావున సంగం యుగం అర్థం కూడా అర్థం చేయించబడింది. వేశ్యాలయ అంతిమం, శివాలయం యొక్క ఆది. దీనిని పురుషోత్తమ సంగమము అని అంటారు. ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు, అక్కడ అందరూ నిర్వికారులుగా ఉంటారు. స్త్రీ పురుషులు ఇరువురు ఉత్తములుగా అవుతారు. అందుకే దీనికి పురుషోత్తమ అన్న పేరు ఉంది. ఈ విషయాలు తండ్రి మరియు పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. పురుషోత్తమ సంగం యుగం ఎప్పుడు ఉంటుందనే ఆలోచన కూడా ఎవ్వరికీ ఉండదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. వారు మానవ సృష్టికి బీజ రూపులు. వారికే ఇంతటి మహిమ ఉంది. వారు జ్ఞాన సాగర్లు, ఆనంద సాగర్లు, పతిత పావనులు. జ్ఞానం ద్వారా సద్గతినిస్తారు. భక్తి ద్వారా సద్గతి లభిస్తుందని మీరు ఎప్పుడూ చెప్పరు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. సత్యుగంలోనే సద్గతి ఉంటుంది. కావున కలియుగ అంతిమం మరియు సత్యుగం ఆదుల సంగమంలోనే వారు వస్తారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. కొత్తవారు కూడా కల్పకల్పం వచ్చిన విధంగా వస్తూ ఉంటారు. ఈ విధంగానే రాజధాని స్థాపన అవ్వాలి. మేము
సత్యమైన ఈశ్వర్య సేవాదారులము అని పిల్లలైన మీకు తెలుసు. వారు ఒక్కరినే చదివించారు, ఒక్కరు చదువుకుంటారు, తర్వాత ఇతని ద్వారా మీరు చదువుకుని ఇతరులకు చదివిస్తారు. అందుకే ఇక్కడ పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరవలసి వస్తుంది. ప్రపంచమంతటా ఉండు విశ్వవిద్యాలయం మరేదీ లేదు. ఈశ్వర్య విద్యాలయం కూడా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. గీతా భగవంతుడు శివుడు వచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచానికి అధికారులైన దేవీ దేవతలుగా చేస్తారు. తమో ప్రధానమైన ఆత్మయే మళ్ళీ ఈ సమయంలో సతో ప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కదా. భలే చాలామంది కుమారులు కూడా పవిత్రంగా ఉంటారు, కుమారీలు కూడా పవిత్రంగా ఉంటారు, అలాగే సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆ ఆది సమయంలోని పవిత్రత లేదు. మొట్టమొదట ఆత్మలు వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటారు, తర్వాత అపవిత్రంగా అవుతారు. ఎందుకంటే సతో ప్రధానము, సతో రజో తమోల ద్వారా అందరూ పోవలసిందేనని మీకు తెలుసు. అంతిమంలో అందరూ తమో ప్రధానమైపోతారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ వృక్షం తమో ప్రధానమై శిథిలావస్థను చేరుకుంది, పాతదైపోయింది కనుక తప్పకుండా ఇది వినాశనం అవ్వాలి. ఇది వెరైటీ ధర్మాల వృక్షం, అందువలన విరాట లీల అని అంటారు. ఎంత పెద్ద బేహద్ వృక్షం! అది జడమైన వృక్షంగా ఉంటుంది. ఏ బీజం వేస్తే ఆ వృక్షం వస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వెరైటీ వృక్షం. అందరూ మానవులే, కానీ వారిలో చాలా రకాలున్నారు. అందువలన దీనిని విరాట లీల అని అంటారు. అన్ని ధర్మాలు నెంబర్ వార్గా ఎలా వస్తాయో కూడా మీకు తెలుసు. అందరూ వెళ్ళాల్సిందే, మళ్ళీ రావాల్సిందే. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇది స్వాభావికమైన ప్రాకృతికమైన డ్రామా. ఇంత చిన్న ఆత్మ లేక పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. ఇదే ప్రకృతి, పరం ఆత్మ. ఈ రెండింటినీ కలిపి పరమాత్మ అని అంటారు. వారిని మీరు బాబా అని అంటారు, ఎందుకంటే వారు ఆత్మలందరి పరం పిత కదా. మొత్తం పాత్ర అంతా ఆత్మయే చేస్తుందని పిల్లలకు తెలుసు. మనుషులకు ఇది తెలియదు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. వాస్తవానికి ఈ పదం తప్పు. ఆత్మ నిర్లేపి కాదు అని కూడా పెద్ద పెద్ద అక్షరాల్లో రాయాలి. మంచి లేక చెడు కర్మలు చేసిన ఫలితంను ఆత్మనే పొందుకుంటుంది. చెడు సంస్కారాలతో పతితమైపోతుంది. అందుకే దేవతల సన్ముఖంలోకి వెళ్ళి వారిని మహిమ చేస్తూ పాడతారు. మీకిప్పుడు 84 జన్మల గురించి తెలిసింది. ఇతర ఏ మనుషులకు తెలియదు. మీరు వారికి 84 జన్మలు రుజువు చేసి తెలిపితే శాస్త్రాలన్నీ అసత్యమా అని వారంటారు. ఎందుకంటే మనుషులు 84 లక్షల యోనుల్లో జన్మ తీసుకుంటారని వారు విన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి గీతయే సర్వశాస్త్ర శిరోమణి. తండ్రి మనకిప్పుడు 5000 సంవత్సరాల క్రితం నేర్పించిన రాజయోగంను నేర్పిస్తున్నారు. మనం పవిత్రంగా ఉండేవారమని, పవిత్ర గృహస్థ ధర్మం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు, అధర్మస్థులుగా అయ్యారు, అనగా వికారులుగా అయిపోయారు. ఈ ఆటను పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది బేహద్ డ్రామా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతూ ఉంటుంది. లక్షల సంవత్సరంలైతే ఎవరూ అర్థం కూడా చేసుకోలేరు. ఇది నిన్నటి విషయం వలె ఉంది. మీరు శివాలయంలో ఉండేవారు, ఈరోజు వైశాలయంలో ఉన్నారు, మళ్ళీ రేపు శివాలయంలో ఉంటారు. సత్యుగంను శివాలయమని, త్రేతాయుగంను సెమి అని అంటారు. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే. దీనిని రావణ రాజ్యమని అంటారు. మీరు అర్ధకల్పం పతితంగా అయ్యారు. ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. కుమారులు కుమారీలు పవిత్రంగానే ఉన్నారు కనుక మళ్ళీ పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేయాల్సి వచ్చే గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళరాదని వారికి అర్థం చేయించబడుతుంది. భగవాను వాచ పావనంగా అవ్వండి కనుక బేహద్దు తండ్రి మాటను గౌరవించాలి కదా. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ
కమల్ పుష్ప సమానంగా ఉండవచ్చు. తండ్రి 21 జన్మల వరకు పతితమవటం నుండి రక్షించినప్పుడు మరి మీ పిల్లలకు పతితంగా అయ్యే అలవాటును ఎందుకు చేయిస్తారు? ఈ విషయంలో లోక మర్యాదలను, కుల మర్యాదలను కూడా విస్మరించవలసి ఉంటుంది. ఇది అనంతమైన విషయం. అన్ని ధర్మాల్లోనూ కుమారులు చాలామంది ఉంటారు, కానీ సురక్షితంగా ఉండటం కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా. విదేశాల్లో కూడా పెళ్లి చేసుకునేవారు చాలామంది ఉన్నారు. తర్వాత చివరి సమయంలో తోడు కొరకు చేసుకుంటారు, వికారాల కోసం చేసుకోరు. ఈ విధంగా కూడా ప్రపంచంలో చాలామంది వివాహం చేసుకోకుండా తోడుగా ఉంటారు. వారిని పూర్తిగా సంభాలన చేస్తూ ఉంటారు. తర్వాత చనిపోయినప్పుడు ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోతారు. కొంత దాన ధర్మాలకు కేటాయిస్తారు. ట్రస్టును ఏర్పాటు చేసి వెళ్తారు. విదేశాల్లో కూడా పెద్ద పెద్ద ట్రస్టులు ఉంటాయి. అవి ఇక్కడ కూడా సహాయం చేస్తాయి. ఇక్కడ విదేశాలకు సహయోగం చేసే ట్రస్టులు లేవు. ఇక్కడ పేదవారు ఉన్నారు. వారేం సహాయం చేస్తారు? అక్కడైతే వారి వద్ద చాలా ధనం ఉంది. భారతదేశం అయితే నిరుపేదగా ఉంది కదా. భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉంది? భారతదేశం ఎంత శిరోమణిగా ఉండేది. అది నిన్నటి విషయం. 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని క్రైస్తవులు కూడా అంటారు. దానిని తండ్రే తయారు చేస్తారు. పతితులను పావనంగా తయారు చేసేందుకు తండ్రి పైనుండి క్రిందకు ఎలా వస్తారో మీకు తెలుసు. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత, అనగా అందరినీ పావనంగా చేసేవారు. నా మహిమను అందరూ కీర్తిస్తారని పిల్లలైన మీకు తెలుసు. నేను ఈ పతిత ప్రపంచంలోనే మిమ్మల్ని పావనంగా చేసేందుకు వస్తాను. మీరు పావనంగా అయితే పావన ప్రపంచంలో మొట్టమొదట వస్తారు. చాలా సుఖంను పొందుకున్న తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలో పడిపోతారు. పరంపిత పరమాత్మను గురించి జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు, పతిత పావనులు అని మహిమ చేస్తారు. కానీ పావనంగా చేసేందుకు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. మీరు నన్ను మహిమ చేశారు కదా, కావున ఇప్పుడు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. మీకు నా పరిచయంను ఇస్తున్నాను. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగం యుగంలో వస్తాను. ఎలా వస్తానో కూడా అర్థం చేయిస్తాను. చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉండరు. బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మళ్ళీ వీరి వంశవృక్షం కూడా తయారవుతుంది. మానవ సృష్టి వృక్షం ప్రజాపిత బ్రహ్మ ద్వారానే మొదలవుతుంది కదా. ప్రజాపిత ఉన్నారు కనుక వారి ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కుక వంశస్థులు అయ్యేందుకు వీలు లేదు. తప్పకుండా దత్తు తీసుకోబడిన వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కనుక తప్పకుండా దత్తు తీసుకుని ఉంటారు. వీరందరూ దత్తు తీసుకోబడిన పిల్లలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇది పల్టీ ఆట అవుతుంది. విరాట రూప చిత్రం కూడా ఉంది కదా. అందరూ అక్కడి నుండి ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ సృష్టికర్త కూడా వస్తారు. వారు రచయిత, దర్శకులు కూడా అయినారు. పాత్రను కూడా అభినయిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా, మీకు నేను తెలుసు. ఆత్మలైన మీరందరూ నా పిల్లలు కదా. మీరు మొదట సత్యుగంలో శరీరాలు ధరించి ఎంత మంచి సుఖమయమైన పాత్ర చేశారు. 84 జన్మలు తీసుకున్న తర్వాత ఎంత దుఃఖితులైపోయారు. డ్రామాకు రచయిత, డైరెక్టర్, నిర్మాత ఉంటారు కదా. ఇది బేహద్ డ్రామా. అనంతమైన డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తి మార్గంలో ఎటువంటి విషయాలు తెలుపుతారు అంటే మానవుల బుద్ధిలో అవే నాటుకుని పోయాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. ఎలాగైతే బీజానికి సామాగ్రి వృక్షంగా ఉందో అలా భక్తి సామాగ్రి కూడా చాలా ఉంది. ఇంత చిన్న బీజం నుండి ఎంత పెద్దదిగా వ్యాపించిపోతుంది. భక్తికి కూడా ఇంత విస్తారం ఉంది. జ్ఞానం అయితే బీజం, అందులో ఏ సామాగ్రి అవసరం ఉండదు.
తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఏకవ్రతాలు నియమాలు లేవు, ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీకు సద్గతి లభించిన తర్వాత ఏది అవసరం ఉండదు. మీరే చాలా భక్తి చేశారు, మీకు దాని ఫలితం ఇచ్చేందుకు నేను వచ్చాను. దేవతలు శివాలయంలో ఉండేవారు కదా, అందువల్లనే మందిరాలకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నేను 5000 సంవత్సరాల క్రితం కూడా స్వయాన్ని ఆత్మగా భావించమని మీకు తెలిపాను. సర్వదేహ సంబంధాలన్నీ వదిలి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ భస్మైపోతాయి. తండ్రి ఇప్పుడు అర్థం చేయించే విషయాలన్నీ కల్పకల్పం అర్థం చేయిస్తూ వచ్చారు. గీతలో కూడా కొన్ని పదాలు బాగున్నాయి. మన్మనా భవ అనగా నన్ను స్మృతి చేయండి, నేను ఇక్కడకు వచ్చాను అని శివబాబా చెప్తున్నారు. ఎవరి తనువులో వస్తానో కూడా తెలుపుతాను. బ్రహ్మ ద్వారా అని వేదశాస్త్రాలు సారమంతటిని మీకు వినిపిస్తాను. చిత్రాలను చూపించినా అర్థం చేసుకోరు. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా శాస్త్రాల సారమంతా ఎలా వినిపిస్తారో మీరిప్పుడు తెలుసుకున్నారు. డ్రామాలోని 84 జన్మల రహస్యాన్ని కూడా మీకు అర్థం చేస్తాను. వీరి అనేక జన్మల తర్వాత చివరి జన్మలో నేను వస్తాను. ఇతనే మళ్ళీ ప్రప్రథమ రాజ్కుమారునిగా అవుతాడు. మళ్ళీ 84 జన్మల్లో వస్తాడు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ రావణ రాజ్యంలో ఉంటూ పతిత లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి బేహద్ తండ్రి చెప్పే మాటలను అంగీకరించాలి. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ వెరైటీ విరాట లీలను బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో పాత్ర చేసే ఆత్మ నిర్లేపి కాదు, మంచి చెడు పనులు చేస్తూ దాని ఫలితంను పొందుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని శ్రేష్టమైన కార్యాలు చేయాలి. వరదానము, తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా చేసుకునే శుభ భావన, శుభకామనాధారి భవ. ఇప్పటి వరకు చాలామంది పిల్లల్లో ఫీలింగ్లోకి వచ్చే, దూరంగా వెళ్ళే, పరచింతన చేసే లేక పరచింతన వినే భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి. వాటినే మీరు ఏం చేయాలి, ఇవి నా సంస్కారాలు అని అంటారు. నా అనే ఈ శబ్దమే పురుషార్థాన్ని డీలా చేస్తుంది. ఇది రావణుని వస్తువు, నాది కాదు. కానీ ఏదైతే తండ్రి సంస్కారమో అదే బ్రాహ్మణుల ఒరిజినల్ సంస్కారం. అది విశ్వ కళ్యాణకారి సంస్కారం, శుభచింతనదారి సంస్కారం, అందరి పట్ల శుభ భావన, శుభకామనాదారి సంస్కారం. స్లోగన్, ఎవరిలో సమర్థత ఉందో వారే సర్వశక్తుల ఖజానాలకు అధికారులు. అచ్చా, ఓం శాంతి.